హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్ల వ్లాగ్స్. నా చేతిలో ఉన్న ప్రోడక్ట్ ప్లమ్ గ్రీన్ టీ అండ్ జింక్ సూపర్ మ్యాట్ సన్ స్క్రీన్ జెల్. ఇందులో SPF చూసుకుంటే 50 ఉంది, PA అయితే 4+ ఉంది. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 15 ml. అది మనకి 149 అయితే ప్రైస్ పడుతుంది. అంటే మనకి ప్లమ్లోని 15, 30 అలా ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ స్టార్టింగ్ అయితే ఈ సైజ్ అయితే ట్రై చేయవచ్చు. అండ్ మెయిన్గా ఈ సన్ స్క్రీన్ వచ్చేసి ఏ స్కిన్ టైప్ వాళ్ళకి అంటే ఆయిలీ, యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి. అండ్ ఈ సన్ స్క్రీన్లో మనం SPF ప్రొటెక్షన్ చూసుకుంటే 50 ఉంది, PA అయితే 4+ అయితే ఉంది. ఈ సన్ స్క్రీన్ మనకి జెల్ బేస్లో ఉంటుంది. సో ఇది మన స్కిన్లో రాసుకున్నా సరే క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది, అంటే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోద్ది అనమాట. మీ స్కిన్కి ఎలాంటి హెవీగా అనిపించదు అండ్ ఎలా ఆయిలీగా, గ్రీజీగా అస్సలు అనిపించదు. ఈ సన్ స్క్రీన్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ స్కిన్లో ఏమంటే క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఇది మనకి 120 minutes వరకు వాటర్ రెసిస్టెన్స్. సో ఈ సన్ స్క్రీన్ మనం రాసుకొని బయట ఏ యాక్టివిటీస్ అంటే వాటర్లో యాక్టివిటీస్ చేసినా సరే పోదు ఒక 2 hours వరకు. అలాగే మీరు స్విమ్మింగ్ చేసినా సరే 2 hours వరకు పోదు. 2 hours తర్వాత మళ్ళీ రీఅప్లై అయితే చేయాలి. అండ్ ఈ సన్ స్క్రీన్ ఏమంటే మనకి ఆయిల్ని ఎక్కువ మనకి ఫేస్లో ఏమంటే ప్రొడ్యూస్ చేయదు. సో ఆయిల్ని కంట్రోల్గా ఉంచుతుంది. అలానే మన ఫేస్లో ఉన్న స్కిన్ బెరియర్ని ఏం చేస్తుంది, స్ట్రెంగ్తన్గా ఉంచుతుంది. అంటే ఎలాంటి దాన్ని డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది, ఎందుకంటే దీంట్లో సెరమైడ్స్ ఉండడం వల్ల. సో ఇది వచ్చేసి మీకు టెక్స్చర్ చూసుకోండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా జెల్లా ఉంటుంది. స్కిన్లో ఏమంటే క్విక్గా బ్లెండ్ అయిపోద్ది అండ్ మనకి మంచిగా మాయిశ్చరైజర్ రాసినట్టు అనిపిస్తుంది మన ఫేస్ అనేది. అలానే మనకి మంచిగా గ్లోయింగ్గా అనిపిస్తుంది. మీకు అస్సలు గ్రీజీగా, హెవీగా అయితే అనిపించదు. క్విక్గా స్కిన్ అయితే అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఇది ఒక మంచి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇస్తుంది. మనకి షైనీ ఫినిషింగ్ కాకుండా మంచిగా మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఆయిలీ స్కిన్, యాక్నీ ప్రోన్ వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయవచ్చు. అండ్ మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఈ 149 రూపీసే ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఒక స్మాల్ ప్యాక్ కాబట్టి మనం ట్రై చేయవచ్చు. సో ఇందులోని ఎలాంటి ఫ్రాగ్రెన్స్ ఉండదు, ఉండన చాలా మైల్డ్గా ఉంటుంది. సో అది మనకి మరీ అంత ఇరిటేటింగ్ అయితే చేయదు. సో ఈ సన్ స్క్రీన్ ఎందుకు రాయాలి అంటే ఇది మీకు అసలు ఆయిలీ స్కిన్ వాళ్ళకి మెయిన్ ఏ సన్ స్క్రీన్స్ రాసుకున్నా చాలా హెవీ అనిపిస్తుంది. అండ్ అలానే మనం ఎండ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా స్వెట్ అయినట్టు ఉంటుంది, కానీ ఇది అలా అనిపించదు. స్కిన్లో ఏమంటే క్విక్గా అబ్జర్వ్ అయిపోద్ది అండ్ ఇది బాగా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. కానీ డ్రై స్కిన్ వాళ్ళకి ఇదైతే సూట్ కాదు. డ్రై స్కిన్ వాళ్ళకి కావాల్సినంత మాయిశ్చరైజ్ ఉండదు, స్కిన్ అనేది బ్రేకేజ్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి బ్రేకేజ్ అవ్వదు, అలానే మీ పోర్స్ని కూడా క్లాగ్ చేయదు. సో ఎలాంటి యాక్నీ అండ్ పింపుల్స్ అయితే దీనివల్ల రాదు. సో ఈ సన్ స్క్రీన్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, అసలు హెవీగా, గ్రీజీగా ఉండదు, స్కిన్లో క్విక్గా అబ్జర్వ్ అయిపోద్ది. అండ్ ఇది వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్. 2 hours వరకు మనకి ఇది స్టే చేస్తుంది, తర్వాత పోతుంది అనమాట. సో మళ్ళీ మీరు రీఅప్లై అయితే చేసుకోవాలి. ఇది రాసుకోవడం వల్ల మన ఆయిల్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, యాక్నీ అలానే మనకి పింపుల్స్ కూడా అవ్వదు. అండ్ మీకు ఫ్రాగ్రెన్స్ అనేది చాలా మైల్డ్గా ఉంటుంది. బట్ అప్పటికి మీకు ఫ్రాగ్రెన్స్ పడకపోతే మీరు ప్యాచ్ టెస్ట్ అయితే చేయండి. సో ఇది ఒక మంచి మ్యాట్ ఫినిషింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మన స్కిన్లో ఏమంటే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ ఎలాంటి వైట్ క్యాస్ట్ కూడా ఉండదు. అండ్ మీకు చాలా మంచిగా ఫేస్ అనేది గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో ఒకవేళ ట్రై చేయాలనుకుంటే మీది ఆయిలీ స్కిన్ ఆర్ మీది యాక్నీ ప్రోన్ స్కిన్ అయితే ట్రై చేయండి. దీనివల్ల మనకి ఎలాంటి యాక్నీ పింపుల్స్ అయితే అవ్వదు అండ్ ఎలాంటి పోర్స్ని అయితే క్లాగ్ చేయదు. సో అంతే. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుపుతాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.